హాయ్ వ్యూవర్స్. ఈరోజు మార్నింగ్ ఒక న్యూస్ చూశాను. యూట్యూబర్ మల్లిక్ తేజ్పై అత్యాచార కేసు అని. ఏంద్రా ఈ యూట్యూబర్లు ఏంది, ఆ కేసులు ఏంది, వాళ్ళు నెంబర్లు ఇస్తారా, వీళ్ళు నెంబర్లు ఇస్తారా, లేదంటే ఒకళ్ళు మ్యూచువల్ నెంబర్లు ఎక్స్చేంజ్ చేసుకున్నా ఎలా వెళ్ళి కలుస్తారు, ఏంది ఇదంతా, అండ్ ఎప్పుడు కేసు ఎప్పుడు ఏంటి అని చెప్పేసి ఎందుకులే అని చెప్పేసి వదిలేసాం. జస్ట్ ఇందాక దానికి సంబంధించి ఒక అప్డేట్ చూసాను, పిచ్చెక్కింది నాకైతే. సేమ్ జానీ మాస్టర్ అండ్ ఆయన దగ్గర ఉన్న అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఎలాంటి కేసు, ఇక్కడ కూడా అలాంటి కేసు. ఇతను మల్లిక్ తేజ్ అండ్ ఆమె దగ్గర ఉండే ఒక సింగర్ అండ్ ఆయనతో పాటు అసోసియేట్ అయ్యి చాలా సాంగ్స్లో పాడటంగా నడిచినట్టు చేసిందంట. ఆమె కూడా అదో పేరు ఎందుకు అత్యాచార కేసు గట్రా పేరు నేను రివీల్ చేయట్లా, ఓకేనా. ఆమెను మామ అని ఇద్దంట. ఎన్నో ఇంటర్వ్యూలు ఆయన గురించి చాలా గొప్పగా చెప్పిందంట. ఇక్కడ జానీ మాస్టర్ అండ్ వాళ్ళ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్, నా దేవుడు, నా గురువు, నా కోసం చాలా త్యాగం చేశాడు. ఏంటి అసలు ఇది? సేమ్ జానీ మాస్టర్ కేసులో ఏదైతే కేసు పెట్టారో అదే కేసు ఇక్కడ కూడా. జానీ మాస్టర్ కేసులో ఏంటి, నన్ను అవకాశాలు ఇస్తానని చెప్పి, నేను కెరీర్లో బెస్ట్గా ముందుకు తీసుకెళ్తానని చెప్పి అత్యాచారం చేశాడు. బయట పెడితే నీకు బ్రేక్ అనేది రానివ్వను, నీకు ఎదుగుదల ఉండదు అని చెప్పేసి పలుమార్లు చేశాడు. ఇక అతనితో ఉండేది కాదని చెప్పి నేను దూరంగా జరిగా, అయినా సరే నన్ను పెళ్లి చేసుకొని వేధిస్తున్నాడు, మతం మర్చుకుని వేధిస్తున్నాడు. ఇక నా వల్ల వచ్చి కేసు పెట్టాయి. ఇదే కదా ఆమె పెట్టిన కేసు. సేమ్ ఇప్పుడు ఈ మల్లిక్ తేజ్ అనే అతనితో ఉన్నటువంటి వ్యక్తి, నేను మరలా చెప్తున్నా, జానీ మాస్టర్ అతని కొరియోగ్రాఫర్, అతని అసిస్టెంట్, ఈ మల్లిక్ తేజ్ అండ్ ఆ అమ్మాయి కేసు పెట్టిన అమ్మాయి. నేను ఇక్కడ ఎవరు నలుగురిలో వీళ్ళ తప్పు నేను ఎవరిని అనట్లా. జస్ట్ నేను కేసు రెండు సైమల్టేనియస్ ప్యారలల్గా నేను చెప్తున్నా. కమింగ్ ఇక్కడ మల్లిక్ తేజ్, ఇక్కడ వచ్చేసి ఇతను అవకాశాల పేరుతో ఎన్నోసార్లు నన్ను వాడుకున్నాడు. ఆ తర్వాత ఇప్పుడు ఏకంగా ఫోన్లు చేసి మెసేజ్ చేసి పిక్స్ బయట పెడతా నన్ను పెళ్లి అని చెప్పేసి నన్ను వేధిస్తున్నాడు. కేసు పెట్టాను. ఎక్కడ జగిత్యాలలో కేసు ఫైల్. ఈ మల్లిక్ తేజ్ అండ్ ఆ అమ్మాయి ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాగా ఫేమస్. ఆ పేరు జానీ మాస్టర్ అండ్ అతని దగ్గర ఉన్న అసిస్టెంట్ కొరియోగ్రాఫర్, వాళ్ళ పేరు వాళ్ళు బాగా ఫేమస్. వీళ్ళు కలిసి నటించారు, వాళ్ళు కలిసి నటించడం వచ్చి పని చేయడం వచ్చి చేస్తున్నారు. ఇక్కడ కానీ అక్కడ కానీ, ఈ జంట కానీ ఆ జంట కానీ బాగా ఫెమిలియర్. నాకు ఫోక్ సాంగ్స్ అంత ఐడియా లేదు, బట్ ఇప్పుడు చెక్ చేస్తే అరే భయంకరంగా వ్యూస్ ఉన్నాయి వాళ్ళవి. ఏదో మల్లిక్ తేజ్ అండ్ ఆ అమ్మాయికి సంబంధించి. నాకు ఇంకేం చెప్పాలో అర్థం కావట్లే. కొంచెం కేర్ఫుల్గా అయితే ఉండండి, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా. అండ్ మీకు ఎవరైనా సింపతి చూపాలన్నా, మీ పట్ల ఎవరైనా 10 మంది మీ వెనక నిలబడాలన్నా, స్టార్టింగ్లోనే మీరు కేసు పెడితే అప్పుడు మీరు కరెక్ట్గా ఉన్నట్టు మీ వెనకాల ఎంతోమంది సపోర్ట్ ఉంటారు. అలా కాకుండా రోజుల తరబడి గడుస్తూ పోతేనో, సంవత్సరాల తరబడి గడుస్తూ పోతేనో అంతా బాగానే ఉండి చివరికి వచ్చేసి తేడా పడితే అప్పుడు కేసు పెడితే మరి అప్పుడు మీకు న్యాయంకి ఎలా జరిగింది ఏంటన్నప్పుడు కోర్టులో డిసైడ్ అవ్వాలి. ఇది జడ్జి మీద బేస్ అయ్యే ఉంటుంది.